జోరుగా పిలిస్తే వస్తాను నేను. తొందరగా రండి, మంది పేట చూడండి. జల్దీ దేకో జీ, మంది పేట ఆడి దేకుతురా సిమెంట్ బజార్ పైన ముడ్డిగిడ్డి కొట్టకపోకుండా ఉంటుంది. నన్ను దేకిపించేది నువ్వా? అరే నా కొడుకు బడా బేట ఇప్పుడు కొడుక ముట్రా 10,000 కదా 5,000 లేక వస్తా ఉంటా. నీ తారకు సరిపోయి నీ కనుగూడలా పెట్టేసినా. अरे बेटा हमारे घर को जाएंगे अरे నడకాయ గిల్లేస్తారు. మీ అమ్మని అడుగు నా గురించి చెప్తాది. మనకి ఫుడ్ ఎవరు పెట్టి అడుగు. ఫుడ్ సీమాలు పెట్టి ఫుడ్. బేటా నీకు నీళ్ళు ఎవరు పోసారు బేటా? వాళ్ళ ఆయన పెళ్ళాం బేటా. నీకు భోజనం ఎవరు పెట్టారు బేటా? వాళ్ళ ఆయన చుట్టపురాలు. నీకు బట్టలు ఎవరు ఇచ్చారు? హరేలా ఎవరు బాగుంటారు బేటా? రారా ఎంత మాత్రం రాజాలని రానే రావా రానే రావు తండ్రి ఎత్తి ఊహలు కలిసే మాయ దేహంపై ఎందుకు తండ్రి అంతటి మధుర భోజనం పట్టు వస్త్రములన్నీ గట్టిగా వసుద మట్టి దేవునకు తండ్రి మట్టి దేవునకు పట్టు మంచమేలా ఎంత మాత్రము రాజాలను తండ్రి. మీ గురుదేవుని పిలిపించరా. చలో అలాగనే తండ్రి. స్వామి సిద్ధుని తల్లిదండ్రులు స్వామి. మేము వాడు ఎంత చెప్పినా మా ఇంటికి రాడంటున్నాడు స్వామి. ఇంకేం సెల్ రోగం పుట్టింది. ఇంకేమన్నా కొంచెం బుద్ధి మార్చి మా గృహాన్ని పంపించండి స్వామి. బాలక సిద్ధ వాడు సహచరముగా మీ గృహానికి వెళ్ళి మీ తల్లిదండ్రుల సేవ చేయము. అదే నీకు జీవన్ముక్తి నాయన. తండ్రి వీర బ్రహ్మావతార నా పంచ ప్రాణములైన మీ పాదముల చింత ఆనందముగా బ్రతిద గాని మీ పాదకములు విడనాడి ఒక్క క్షణమైనా
ఏం పూర్తి దళిత మగాన అంత గురుభక్తి నాయన. గురుభక్తి అవును వాడిని గురుభక్తి అవును నాయన. మీది హరిభక్తి. అతడు భక్తుడు నాయన. నీకెంతమంది సంబిట్లో 5 మంది. కుమారులు ఎంతమంది నీకు? 5 మంది నాయన. 5 మంది పిట్లుడు కొన్ని పాదశైలి నా కొడుకే కాలేమి నీకు. నా కుమారుల జ్ఞానులు, నీ కుమారుడు సుజ్ఞాని నాయన. ఎప్ప అవును బుడబుడకులు నా కొడుకు సుజ్ఞాని. ఏ ఉటరే సమ్మెకో బాలక సిద్ధ లెమ్ము నాయన. అదే రావు రా ఇంటికి పోయా. ఎంత మాత్రము రాజాలను తండ్రి. అదే రావు రాను తండ్రి. రాదు రాదు స్వామి. వాడిని కూడా మీ కొడుకుల్లా కొడుకుగా భావించి వానికి విద్యాబుద్ధులు చెప్పించి వాడు కూడా మీలా ఒక రాజయోగం చేసి మళ్ళీ మా గృహాన్ని పంపించాను స్వామి. అలాగనే వెళ్ళరము నాయన. పైస్తారా ఓ తండ్రి. అత ఇంటివి మీ అమ్మకు తగులుకుంటా పైస్తాం స్వామి. వెళ్ళరము నాయన. బాలక సిద్ధ, స్వామి గురుదేవా. మీ తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిచిన పోకుంటివి, ఏమి సాధించునుంటివి నాయన? తండ్రి జగత్ పరిపాలక జయజనాయన దీనబంధవ పరిశోగ రహస్యం తెలిపి నా జన్మ తరింప చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నాయన సిద్ధ, తండ్రి మునెందరో మకనీయులు ఆ రహస్యము కనుకొనలేక అడవుల పాలై ఆకులు అలుములు భక్షించిరి నాయన. నీక పరశుయోగము అది ఏమాత్రం వీలు కాదు నాయన.